నువ్వు అంటుంటావు కదా అప్పుడప్పుడు, మధ్యతరగతి జీవితంలో ఏముంది మామ అని. అసలు మధ్యతరగతిలో ఉండడమే నీ అదృష్టం అనుకోవాలి. మధ్యతరగతి జీవితం ఎన్ని నేర్పుతుంది తెలుసా నీకు? అక్కడ 5 స్టార్ హోటల్లో పోయి తినగలుగుతావు, అక్కడ పూరి గురిసెలు ఉండే వాళ్ళ దగ్గర విధంగా పోయి తినగలుగుతావు, నీకు నచ్చిన అన్ని హ్యాపీనెస్ చేయగలుగుతావు. కానీ ఎందుకు అట్లా అనుకోవడం? నీకు సంతోషం, బాధ అన్నీ ఉంటేనే కదా నీ లైఫ్ మంచిగా ఉండేది. అదే అంత సక్సెస్ పోతే నీకు అంత మజా రాదు. కొన్ని కష్టాలు ఉండాలి, కొన్ని సంతోషాలు ఉండాలి, బాధ ఏడుపు అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే లైఫ్. ఆ లైఫ్నే మనం చిల్ చేయాలి. కానీ మధ్యతరగతి జీవితంలో పుట్టడం అట్లా ఇట్లా కాదు. నీ లైఫ్ ఇంతటితోటి ఉందంటేనే అదృష్టం అనుకోవాలి అది. అందుకని మనం మధ్యతరగతిలో పుట్టినామా, రిచ్లో పుట్టినామా, అది లోలో పుట్టినామా అని కాదు. ఈడ నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా అంతే. నువ్వు హ్యాపీగా ఉండు, నీతో పాటు తిరిగే వాళ్ళని హ్యాపీగా ఉంచు. పలానోళ్ళు ఎవరు అంటే వాళ్ళెవరు, నువ్వెవరు అంటే మంచోడ్రా, మంచిదిరా అని అట్లా ఉండాలి. నీకు తరగతిలో గురించి ఎందుకు, ఉన్నోళ్ళు లేనోళ్ళు అని అట్లా పెట్టుకోవద్దు. ఎప్పుడైనా కానీ జీవితాన్ని నీకు నచ్చినట్టు నువ్వు చూడు, నీకు నచ్చినట్టు నువ్వు జీవించి చూడు, నీకు అర్థమవుతుంది అప్పుడు. అంతేనా కాదా? ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్న అయితే స్టార్ట్ చేసిన నా ఛానల్ని 2 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ. ఇంకా మిగతా వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. బాయ్ అందరికీ.